నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు దేవి కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి మనం పూజలో వాడిన కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉంటే ఏ రెసిపీస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సింపుల్గా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా తినే ఈ కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే వీడియో చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ మొత్తం నీట్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఈ రెసిపీ కోసం ముందుగా ఇలా పచ్చి కొబ్బరి అయితే చిన్ని చిన్ని పీసెస్ కింద అయితే కట్ చేసుకుని రెడీగా తీసుకోవాలి. నేను వెనకున్న బ్రౌన్ పార్ట్ కూడా కట్ చేయకుండానే ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకున్నాను. ఇది మిక్సీ జార్లో యాడ్ చేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మనకి కొబ్బరి తురుము అయితే వస్తుంది మనం గ్రైండ్ చేసుకుంటేనే. ఇలా అంతా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఆ గిన్నె వచ్చేసి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. అప్పుడే మనకు అడుగు పట్టకుండా చక్కగా అయితే వస్తుంది. ఇలా నేను ఒక మెజర్మెంట్ ఏదైనా ఒక కప్తో కొలుచుకోండి. నేనైతే ఇలా 250 ml కప్పుతో కొలుస్తున్నాను. నాకైతే 3 కప్స్ అయితే వచ్చింది. ఒక 2 కప్స్ ఫుల్గా వచ్చింది. ఒక 1 కప్ మాత్రం ఒక స్పూన్ తగ్గింది అంతే, పర్వాలేదు. ఒక 3 కప్స్ అయితే దీని మెజర్మెంట్ మనం చూసుకోవచ్చు. ఇలా 3 కప్స్ వచ్చిన తర్వాత దీనికి ఇందులోకి స్వీట్నెస్ కోసం బెల్లం నేను 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఇంకా మైల్డ్గా ఉండాలి స్వీట్ అనుకునే వాళ్ళు 1.25 కప్ అయితే తీసుకోండి. అంటే ఒక కప్పు తీసుకుని ఇంకో కప్పు ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి తీసుకోండి. నేనైతే 3 కప్స్ కొబ్బరి తురుముకి 2 కప్స్ బెల్లం అయితే తీసుకున్నాను. తీసుకుని ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. ఒక నిమిషం పాటు ఇలా బాగా మెదుపుతూ మనం మిక్స్ చేసామంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది కొంచెం బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. బెల్లం కొంచెం కరిగి మన కొబ్బరిలో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం రిలీజ్ అవ్వి ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో అనిపిస్తుంది. మనం ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే దీని మీద పెట్టుకోవాలి. ఈ గిన్నె పెట్టి కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి. ఎక్కడ మీరు జస్ట్ ఒక నిమిషం కూడా వదలకుండా కలుపుతూనే మనం దీన్ని ఈ రెసిపీని అయితే కుక్ చేయాలి. మీరు వదిలారంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మనకి ఇలా లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. బెల్లం చక్కగా కరిగి కొబ్బరిలో కొంచెంగా వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా కరిగి మనకి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం వాటర్ కనుక యాడ్ చేసామంటే టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుందండి. సో అందుకని వాటర్ యాడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే బెల్లం అంతా బాగా కరుగుతుంది. చూడండి ఇలా కరిగి బాగా మనకి ఒక ముద్దలా దగ్గరగా వస్తుందన్నమాట. కొంచెం జిగురు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది, జిగుమానంగా. చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేస్తాను నేను. ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చింది ఈ రెసిపీ మొత్తం. అలాగే కొంచెం జిగురు కన్సిస్టెన్సీ కూడా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు గీ యాడ్ చేసుకోండి. ఇదే టైంలో మీరు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇలాచీ పౌడర్ అనేది ఇష్టపడరు కాబట్టి ఈ రెసిపీలో నేను యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. గీ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే దీన్ని తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఇది కరెక్ట్గా ఎలా వచ్చింది లేదో తెలియాలంటే ఒక ప్లేట్ తీసుకుని కొద్దిగా అందులో ఇది యాడ్ చేయండి. యాడ్ చేసి చేతి కొద్దిగా తడి చేసుకుని ఒకసారి ఇలా మనం రౌండ్గా బాల్ కింద అవ్విందంటే మాత్రం అది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా బాల్ మాత్రం అవ్వాలి. అలా అవ్విన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డు కింద అయితే చుట్టేసుకోవచ్చు. లేదా మీరు లడ్డు చుట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఇలా ప్లేట్లోనే సమానంగా పరిచేసి చల్లారిన తర్వాత పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు. ఎలాగైనా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇది గట్టిగా వచ్చేసింది అని అనిపిస్తుందంటే చిన్న టిప్ అండి, మళ్ళీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి గిన్నెలో యాడ్ చేసి కొద్దిగా వాటర్ ఎలా చిలకరించి కలుపుతూ ఉంటే మీకు మళ్ళీ లడ్డు చుట్టుకునే కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఒకవేళ గట్టిగా అయిపోతేనే ఈ టిప్ పాటించండి. చూడండి ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూస్ అయితే. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో అవసరమైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.